నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన జీవిత చరిత్ర కథ కవితకు ఆవిష్కరించిన మంత్రి సీతక్క. ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేస్తామన్న మంత్రి దామోదర రాజనరసింహ. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ పనులకు పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మత్స్యకారుల భద్రతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తున్న ఎంపీ వంగా గీత. రైట్, డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ నేత కేసీఆర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. గురువారం తాడేపల్లి నుంచి హైదరాబాద్ కు వచ్చిన సీఎం జగన్ బంజారాహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ జగన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. కేసీఆర్ ఇటీవలే తన ఫామ్ హౌస్ లో జారిపడడంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసీఆర్ గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కేసీఆర్ ను పరామర్శించారు. బీఆర్ఎస్ నేత ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. మంత్రి సీతక్క జీవిత కథను కవితగా రాసి మినిస్టర్స్ క్వార్టర్స్ లో సీతక్కతోనే తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారగొని ప్రవీణ్ కుమార్ ఆవిష్కరింపజేశారు. సీతక్క చిన్నతనం నుండి ఎన్నో కష్ట నష్టాలను ఒడిదుడుకులను దాటుకొని ఈ రోజు మంత్రి అయ్యారని ఆమెపై అభిమానంతో జీవిత కథను కవితగా రాసి ఈ రోజు ఆవిష్కరించామని ప్రవీణ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్లో బుధవారం ప్రజాపాలన ద్వారా 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకార కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొని పలువురి నుండి దరఖాస్తులను స్వీకరించి రసీదులను ఇవ్వడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ మురుగు కాలువ నిర్మాణం, రోడ్లు, అలాగే గ్రామంలో నెలకొన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, అవసరమైన ప్రభుత్వ దవాఖానాలను నెలకొల్పి మెరుగైన వైద్యం అందిస్తామని, ప్రజల ఇబ్బందులను తొలగిస్తామని, ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల పథకాలను ప్రజలందరికీ చేరేలా పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. ఆ కౌంటర్లు ఇచ్చిన దరఖాస్తులని పరిశీలిస్తాము, న్యాయం చేద్దాము, మన ప్రాంతంని అభివృద్ధి చేసుకుందాం. ప్రధానంగా రోడ్ల వ్యవస్థ చాలా దీనంగా ఉన్నది. ఇంతకుముందే మీ సర్పంచ్ గారు అన్నారు, మాకు 2 అటువైపు ఇటువైపు పెద్ద ట్రైన్లు కావాలి మా గ్రామానికి అని చెప్పారు. గతంలో 450 ఎకరాలు ఈ శివారులో వక్ ప్రాపర్టీలో వక్ భూములలో మీకు హక్కుండే, కానీ హక్కు లాక్కునే ప్రయత్నం చేశారు. మనం కోర్టుని ఆశ్రయించినము. కోర్టు ద్వారా స్టే తీసుకొని మళ్ళీ ఈ రోజు మీకు రైతు బంధు వస్తున్నది కనుక మళ్ళీ సర్వే చేయించాలి, మీకు సంపూర్ణంగా హక్కులు కల్పించాలి. రైతు భరోసా అనేది ఈ రకంగా ఒక్కొక్క పథకాన్ని అంచెలంచెలుగా ఆచరణలోకి తీసుకురావాలి. అందులో ఆ సదుద్దేశంతోటే ఈరోజు ప్రభుత్వం అనేది ప్రజల ముందుకు రావాలి, ప్రజలతోటి మమేకం కావాలి. ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో, కలగంటున్నారో, కష్టాలు ఉన్నాయో వాళ్ళవి దానికి అనుగుణంగా అప్లికేషన్లు తయారు చేసి వాళ్ళకి అప్లికేషన్లు ఇవ్వాలి. ఆ అప్లికేషన్లు మీరు నింపి మళ్ళీ కౌంటర్లు ఎన్ని కౌంటర్లు రాయకూడదు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లతో కలిసి పరిశీలించారు. నత్తనడకన ఉన్న ఇరిగేషన్ పనులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. 13,500 కోట్ల ప్రాజెక్టుకు 7,500 కోట్లు ఖర్చైనా 7 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదన్న తుమ్మల వచ్చే సీజన్కి రైతాంగానికి నీరు అందివ్వాలన్నారు. ప్రభుత్వం నుంచి ఏ అనుమతి కావాలన్నా వెంటనే ఇప్పిస్తానని, బేతుపల్లి వైరాలకు 3 నెలల్లో నీరు అందివ్వాలన్నారు.
and under switches 12 gates are 15/16. Sir, మా కంబైన్ స్టేట్ లో మనకు 500 years కట్టుకున్నాడు. దీనికి 250 దానికి మొన్న మన సిడబ్ల్యూసి క్లియరెన్స్ 282 ఇది ఈ పవర్ ప్రాజెక్ట్ టేక్ అప్ చేస్తుంది సార్. నెక్స్ట్ అయిపోయింది సార్. ఇది ఈసీ క్లియరెన్స్ రాని ఈసీ కూడా మనకు పబ్లిక్ హియరింగ్ అయిపోయింది. అన్ని ఆల్ ఏఏ ఇంట్రెస్ట్ స్టడీస్ అయిపోయి అప్లోడ్ చేసినాం. ఎన్ఓసి కూడా 3426 టోటల్ శాంక్షన్ అమౌంట్ సార్. మనకు ఇప్పటికి సోఫార్ మనకు పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ ఎనర్జీ అది ఇంతవరకు తెలంగాణ ఏ బ్యారేజ్ కూడా చేయలేదు. మనం 24 మీటర్ పర్ సెకండ్ చొప్పున 36 లక్షల క్యూసెక్స్ కూడా నెక్స్ట్ ఇవన్నీ ల్యాబొరేటరీలు చేసినాయి సార్. సార్ దిస్ ఇస్ 2 బాక్సెస్ సార్. ఇది ఎక్కడ మనకి ఏ బ్యారేజ్ లేదు సార్. మన టోటల్ రాకీ ఫార్మేషన్ మనం ఈ 2 బాక్సెస్. సో ఇది డిసిపేట్ చేస్తారు సార్ ఎనర్జీ. నెక్స్ట్ దీనికి 6 మీటర్స్ ఎక్కువ వాల్స్ వస్తుంది. కాకినాడ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ మత్స్యకారుల భద్రతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోతకు గురవుతున్న తీర ప్రాంత గ్రామాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె తెలిపారు. సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులకు అందజేసిన కేసీసీ కార్డుల ద్వారా మత్స్యకారులకు బ్యాంక్ రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క మత్స్యకారుడు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కునేందుకు కృషి చేయాలని ఎంపీ వంగా గీత తెలిపారు. సాగర్ పరిక్రమ అనే కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు కేంద్ర కేబినెట్ మంత్రి గారు మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ మంత్రి గారు పరశోత్తమ రూపాల గారు, అదేవిధంగా సహాయ మంత్రి గారు మురుగన్ గారు కూడా రావడం జరిగింది. ఇంచుమించుగా మన అరెస్ట్వేల్ జిల్లాలో 2 రోజుల నుంచి తిరుగుతున్నారు. మన కాకినాడ జిల్లా కాకినాడ పార్లమెంట్ లో నిన్నంతా కాకినాడ పోర్ట్ ఏరియా అంతా కూడా పరిశీలించడం, అక్కడ పరిస్థితులు గమనించడం, అక్కడ సమస్యలు తెలుసుకోవడం, అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉదయం కూడా మరి వారితో ఈ ఉప్పడ ఫిషింగ్ హార్బర్ కి సంబంధించి వచ్చేటప్పుడు కూడా మన యొక్క ఎరోజన్ ఏ విధంగా అవుతుంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనదిగా మరి మత్స్యకార భరోసా ఒకటి ఇవ్వటం, అదే విధంగా డీజిల్ సబ్సిడీ ఇవ్వటం, అదే విధంగా రేషన్ ఎప్పుడైతే వేట బంద్ అయిందో ఎన్ని దేశవ్యాప్తంగా చూస్తే మాక్సిమం 4000 నుంచి 5000 ఉంది. కానీ నేను ఎంపీగా ఇక్కడికి రావడం జరిగింది. ఇన్ఛార్జి అనేది పార్టీ విషయం. అది ఇప్పుడు ప్రధానంగా మంత్రులు వచ్చారు, మేము ఎంపీలుగా రావడం జరిగింది. మా శాసనసభ్యుల సోదరులు, మేము అందరం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జగన్ గారి మాట వెంటే నడుస్తారు, ఆ బాట వెంటే నడుస్తారు, మాట మీద నడుస్తారు. అందరం కలిసి జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలి. అదే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధించాలి. ఇది మేము చేసే కృషి. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రకాశం నియోజకవర్గంలో పర్యటిస్తూ పోచారం వెల్లంపల్లి గ్రామాలలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలలో పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల అమలుకు ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాం, అంచెలంచెలుగా అమలు చేస్తామని ప్రజలు ఎవరూ అపోహలకు గురి కావద్దన్నారు. అందులోంచే ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి అని అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకన్నా ఎక్కువ వాళ్ళ బాగా తెలుసు కనుక ఇప్పుడు నెరవేర్చలేడు సావలేడు, మనం ఇప్పటి నుండే మనుషులు అయితే పబ్లిక్లో మనకు సానుభూతి వస్తుంది అని చెప్పి ఒక ఆలోచనతోటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు తప్పుడు భావన రావాలని ప్రయత్నం చేస్తున్నారు. జనవరి 5వ తేదీన కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ యూనివర్సిటీ ఛాన్సలర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్టా నరసింహారెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ పాల్గొనడమే కాకుండా వారికి డాక్టర్ ఫిలాసఫీ డిగ్రీని అందజేసినట్లు తెలిపారు. యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కాలేజీలతో పాటు యూనివర్సిటీలో ఇండస్ట్రీ ఇంట్రాక్షన్ సెంటర్, గ్లోబల్ అల్యూమిన్ మీట్ తో పాటు జాబ్ మేళాలను సైతం నిర్వహించామని, ఈసారి కొత్తగా బీబీఏ పేరిట 3 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రామ్ తో పాటు బీటెక్ కోర్సులో మరో 3 కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. In the 11th convocation, a total of 88,226 degrees, in which 75,815 undergraduate degrees, 11,088 postgraduate degrees, 835 Doctor of Pharmacy, 142 Doctor of Philosophy, and 346 others. And 54 gold medals are being awarded.
in this 12th convocation. And details about that, how many off-campus programs. More than 150 participants from various streams of science, engineering, technology, and management, and 24 faculty members of JNTU have participated in these programs. And under MSME కార్యక్రమాలను వివరించినందుకు ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా కలీగు ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ రిజిస్ట్రార్ ఈ పత్రికా సమావేశానికి సంబంధించి వివిధ కార్యక్రమాలు లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ చేసినందుకు తెలుగునే చెప్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ Honorable Vice Chancellor Professor Katta Narasimha Garu, Rector of the University Professor Govardhan, and all faculty and press and media. Today we are assembled here for this press meet to give the introduction about our 12th convocation of the JNTU Hyderabad. ఉప్పల్ చిలుకానగర్ డివిజన్లో నూతన వార్డు కార్యాలయాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కార్పొరేటర్ బన్నాల గీత, ప్రవీణ్ ముద్రాజ్ పాల్గొన్నారు. మరి వార్డు కార్యాలయంలోని మొదటి అంతస్తు మరి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి గౌరవనీయులు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, మరి అదేవిధంగా ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు, వారు ఇద్దరి చేతుల మీదుగా మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో మరి మొదటి అంతస్తు వాడుకొని మరి కొత్త కార్యాలయం రేపటి నుంచి ఈరోజు పూజా కార్యక్రమం చేసుకొని సత్యనారాయణ వ్రతం చేసుకొని మరి అందులో మరి రేపటి నుంచి పైన ఆఫీస్లో కూర్చోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా కింద కార్యాలయం ఏదైతే ఉన్నదో మరి సీనియర్ సిటిజన్స్ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వారు కింద ఉండడానికి, ఆగడానికి, మరి వాళ్ళు పైకి ఎక్కలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద వాళ్ళని కూడా మరి ఇక్కడ కింద అటెండ్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా గవర్నమెంట్ కార్యక్రమాలు ఏదైనా ఉంటే కనుక ఓటర్ లిస్ట్ ఎన్రోల్మెంట్ గానా జై కేసీఆర్. అంతే మేము అందుకే నేను ఐఎమ్ నాట్ స్పీకింగ్ టు ఎనీ ప్రెస్ బికాస్ మనం కాన్సన్ట్రేషన్ ఆన్ జిహెచ్ఎంసి వర్క్స్ డెవలప్మెంట్స్ అంతే. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం అల్లాదుర్గంలోని నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజశేష పరిశీలించారు. అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులున్నా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణలో అధికారులు ఎలాంటి అలసత్వం వహించకుండా తగు జాగ్రత్తతో దరఖాస్తుల స్వీకరణను విజయవంతం చేయాలని అన్నారు. సో ఇప్పుడు ఈ రోజు మనం ఇక్కడ గ్రామంలో పెట్టడం జరిగింది. వారికి కూడా ఈ గ్యారంటీ సంబంధించిన 5 గ్యారంటీ సంబంధించిన అప్లికేషన్స్ వారికి కూడా ఇవ్వాలి చెప్పడం జరిగింది. సో ఈ రోజు ఏవైతే ఇక్కడ ప్రాసెస్ నడుస్తూ ఉంది రేపు కూడా కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే మనం అల్లాదూరు మండలం మొత్తం కవర్ చేయడం జరిగింది. అల్లాదూరు మండలంలో ఉన్న అన్ని గ్రామ సభలు చేయడం జరిగింది. కాబట్టి ఇదే మనం అందరికీ సమాచారం కూడా పాస్ చేస్తున్నాం. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇంకా 3 రోజులు కూడా మనం ఇలానే అల్లాదూరు మండలంలో ఎక్కడైనా ఏమైనా గ్రామ సభ అయింది, టైం అయింది అలానే ఏం లేదు. ఇంకా 3 రోజులు ఉన్నాయి. త్వరగా గ్రామ పంచాయతీ ఆఫీస్ లో కూడా ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి ఇక్కడే ఇంకా 3 రోజులు కానీ రేపు కానీ కూడా అప్లికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ కరెక్ట్ అని ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ పెట్టి గీసుకొండ మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు ప్రజల నుంచి స్వీకరిస్తున్నారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ దేవేందర్, ఎంపీడీఓ వీరేశం, తహసీల్దార్ రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి దేవేందర్ మాట్లాడుతూ ప్రజాపాలనకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ప్రజలు అందజేస్తున్నారని అన్నారు. ఆఫీసర్ నేను ఈరోజు గీసుకొండలో ప్రజాపాలన కార్యక్రమం కింద అభయహస్తం 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ గ్రామసభ జరుగుతుంది. ఈ గ్రామసభలో ప్రజలందరికీ కూడా ఈ అప్లికేషన్స్ ఎలా నింపాలి, దాంట్లో ఎటువంటి స్కీమ్స్ 5 స్కీమ్లకు సంబంధించి విచ్చేసినటువంటి అధికారులు, గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. గ్రామ ప్రజలకు కూడా వివిధ రకాల డౌట్లు వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి అధికారులు వాళ్ళ డౌట్లను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా జరిగిందండి. అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమం ఇంకా జరుగుతుంది. సాయంత్రం వరకు దాదాపుగా 95% అప్లికేషన్స్ మనం
మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీ నాయకులు మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. గతంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టక ముందే తాను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తెలిపారు. గత ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీకి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదని, చేసిన పనులకు కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు అందలేదని ఆరోపించారు మురళీ యాదవ్. దాఖలాలు కాగితాలకే పరిమితమైంది. ఇంకా మొదటి స్లాబ్ రెండో స్లాబ్లోనే నర్సాపూర్లో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఇవాళ ఆ ప్రభుత్వం పనిచేస్తలేదు, ఆ పార్టీ నాయకులు పనిచేస్తలేరు అని ప్రభుత్వాన్ని గద్దెదించారు. కోట్లాది రూపాయల అప్పులు చేసిరు. సెక్రటరియట్ కూల్చేయడం, కాళేశ్వరం కుంగిపోవడం, కాళేశ్వరం పేరు మీద ఇసుక మాఫియా, ఇట్లాంటివి అన్నీ చేసారు. చాలా సందర్భాలలో అడిగినాం, నర్సాపూర్లో చెరువుల మట్టం ఇసుకమ్మిన డబ్బులను నర్సాపూర్ చెరువు కట్టకే ఏ దానికన్నా వాడమని. కనీసం ఆ నిధులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించాలి. ఇవాళ మసిమూసి మారడిగా చేసి ఎన్నికలలో డబ్బులు వంచి గెలిచిరు కదా, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పనిచేయలే, ఇప్పుడేం పని చేస్తారు? గతంలో ఇచ్చిన సీఎం గారు ఇచ్చిన ప్రొసీడింగ్ కావచ్చు, అవన్నీ మొన్ననే క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవాళ హైదరాబాద్కు కూతపెట్టునున్న పార్టీ కాలగంగంలో కలిసిపోయింది. కాబట్టి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు అవిశ్వాసం పెట్టే ముందే స్వచ్ఛందంగా మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలు నమ్మకం పెట్టుకొని గెలిపించిన పదవులకు న్యాయం చేయాలి. అధికారంలో ఉన్నప్పుడే చేయలేరు, మీరు ఇంకా ప్రతిపక్షంలో ఏం చేస్తారో కూడా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఆందోళన చేపట్టారు. అంగన్వాడీల సమ్మెకు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐవీ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఐవీ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చినప్పుడు గుర్తులేవా జగన్మోహన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతిలో చర్చలు చేస్తున్నారు. మీకు అంగన్వాడీలు 4.5 ఏళ్ళ టైం ఇచ్చారు. పాదయాత్ర చెప్పినటువంటి మాట అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ కంటే అధికంగా జీతాలు చెల్లిస్తామని చెప్పిన మాట ఏమైందని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం మానేసి మీకు చీరలకి ఎంత ఇచ్చాం, సెలవులకి ఎంత ఇచ్చాం, ఏదో ఈ రకమైన పద్ధతిలో మాట్లాడడం మంచిది కాదని చెప్పి చెప్పదలిచింది. మిమ్మల్ని పీకేస్తాం, తీసేస్తాం, విధిలోకి వెళ్ళకపోతే అని బెదిరింపులు చేయడం అనేటువంటిది ఏమిటని చెప్పి అడుగుతున్నా. ఎక్కడైనా చరిత్రలో సమ్మెలు చేస్తుందంటే ఆ వర్గం నీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. బాధ్యతను పొంది మరి ఎన్నికైన తర్వాత ఈ 4.5 ఏళ్ళగా ఏ రకమైనటువంటి సమస్య పరిష్కరించకపోతే, ఎదురు తిరగకపోతే ఏం చేస్తారని చెప్పి ఆ ఎదురు తిరగడానికి కూడా మీరే బాధ్యత వహించాలని చెప్పి చెప్పదలిచింది. అందువల్ల పీడీఎఫ్ తరఫున వీళ్ళ న్యాయమైన సమస్యలు జయశ్రీతో మాట్లాడి 1, 2, 3 ప్రధానమైన సమస్య, చిన్న సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల తర్వాత ఎప్పుడో పరిష్కారం చేస్తాడు, నువ్వు చేస్తావా అవయవాడు చేస్తాడా? ఆ మాట చెప్పి అర్హత నీకు ఎక్కడ అడుగుతున్నా, ఆ మాట చెప్పే అర్హత ఎక్కడని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఆ రకంగా ఈ పోరాటం మరింత ఉధృతమవుతుందని చెప్పి హెచ్చరిక. కాకినాడ జిల్లా తునిలో ప్రభుత్వ తీర్పు నిరసనగా పారిశుద్ధ కార్మికుల మెడకు ఉరితాళ్లు పెట్టుకుని నిరసన తెలిపారు. సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నక్కెల శ్రీనివాస్, రమణ, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఈ రోజు పోలీసులతో బెదిరింపులు చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి సీఎం గారు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజుకి కూడా ప్రభుత్వం స్పందించకుండా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా ఈ రోజు మెడక ఉరితాళ కట్టుకుని ప్రభుత్వ తీరుకి నిరసనగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ఈరోజు వినూత్న రీతిలో ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మరి పట్టణాలు కానీ ప్రాంతాలు కానీ పరిశుభ్రంగా ఉండాలంటే మరి మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సేవలే ఆదర్శం అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కరోనా సంక్షేమ టైంలో ప్రజల ప్రాణాలకే పారిశుద్ధ కార్మికుల ప్రాణాలను పోల్చి ఉంటుంది. అక్కడ దాకా రాకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి గారు స్పందించి మీరు చెప్పిన ప్రకారం సమాన పనికి సమాన వేతనం, పర్మనెంట్, ఇతర సమస్యలు పరిష్కరించే వరకు కూడా ఈ సమ్మె ఇట్లానే నిరవధికంగా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ కార్మిక సమస్య పరిష్కరించే వరకు ఈ సమస్య ఇట్లానే ఈ సమ్మె నిరవధికంగా కొనసాగుతుందని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
వరంగల్ నగరంలోని 14వ డివిజన్ ఏనుమాముల బాలాజీ నగర్ వాజ్పేయి కాలనీలో నివాసం ఉంటున్న రమా శ్రీధర్ దంపతుల ఇంట్లో నిన్న రాత్రి ఎవరూ లేని సమయంలో దుండగులు ఇంటి తలాలు పగలగొట్టి తులంన్నర బంగారం 40 తులాల వెండి 3,500 నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఏనుమాముల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పొద్దున నేను 9 గంటలకు పోయినా, మా సార్ 10 గంటలకు వచ్చి 11 గంటలకు పోయిండట. నేను వచ్చే వరకు 6 అయింది. నేను వచ్చి చూసినాకనే మా ఆయనకు ఫోన్ చేస్తే వచ్చిండు. ఇక భయపడుతుంది. తాళం బలగొట్టున్నది, తాళం లేదు, డోర్ దగ్గరేసే ఉంది. ఇల్లంతా చూసినా బిరోకాడికి పోయి ఏమేమి పోయినాయి అని చూసే వరకు అన్నీ ఖాళీ ఉన్నాయి. బంగారం వెండి 45 తులాల వెండి అయితే తులం అట్లా బంగారం అయితే 3 జతలు కమ్మలు పైసలు 3,000. శ్రీధర్. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్ గ్రామంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫర్షా శ్యామరావు ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేషన్ కార్డు లేని నిరుపేదలకు అసలే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని అవస్థలో ఉన్న వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఫర్షా శ్యామరావు తెలిపారు. వార్డు కార్యాలయంలో మరి గత 28 నుండి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు 11 వార్డులో మరి కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో చాలామంది మహిళలు కానీ, వృద్ధాప్యులు కానీ, ఒంటరి మహిళలు కానీ మరి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలుగా మరి చాలామందికి రేషన్ కార్డు లేవు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టిరో మరి అందరూ కూడా నిజమైన లబ్ధిదారులకు చెందాలనే ఉద్దేశంతో మరి మంచి పథకం పెట్టారు. మరి 4,000 పెట్టుకుంటే వారికి ఎంక్వైరీ చేసి వారికి కూడా నిజమైన లబ్ధిదారు అనుకుంటే వాళ్ళకి ప్రభుత్వం కూడా ఈ 100 రోజులు వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చి వాళ్ళకి పథకాలు అందుతాయి. ఎవరైతే మరి ఈ పథకంలో ఇంకోటి రైతు బంధు ఉందో ఆ రైతు బంధుకి లేని వాళ్ళు పెట్టుకోండి. ఇలా పాత వాళ్ళకి అవసరం లేదు. ఇలా ఎందుకంటే రైతు బంధు కానివ్వండి, పింఛన్ పథకాలు అవసరం లేదు, లేని వాళ్ళు పెట్టుకోండి. ఇలా అలాగే మళ్ళా ఎవరైతే ఒంటరి మహిళలు కానివ్వండి పెట్టుకోండి. అలాగే రైతు బంధు కానివ్వండి, ఎవరి ఇల్లు లేవు, ఇల్లు లేని వాళ్ళకు కాల్ జాగా ఉందిగా, కాల్ జాగా ఉంటే 5 లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇల్లు కింద శాంక్షన్ జరుగుతుంది. ఇలా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, అంతే అప్లికేషన్ పెట్టుకోండి. మరి ఈ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున అందరూ వచ్చారు, చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఇలాంటి సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం కూడా భోజనాలు ఉన్నాయి, చేసుకొని వెళ్ళండి. మంచిర్యాల జిల్లా జిన్నార మండలంలోని రాంపూర్ గ్రామంలో గురువారం నాడు జన్నారం ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నిజాముద్దీన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించారు. నిజాముద్దీన్ మాట్లాడుతూ మానవులంతా ఒకటేనని, సర్వ మతాలు సమానమేనని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధి కొల్లూరులో కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు, సామాన్య ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ అని, ఈ పథకాలను చూసి సామాన్య ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారని అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ 12-13వ వార్డులో ప్రజాపాలన అనే ప్రోగ్రాం జరుగుతుంది. ఇది డిసెంబర్ 21వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఇది పెట్టడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఈ ప్రజా పరిపాలన ముందుకు తీసుకురావడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి లేనిదంతా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే స్టార్ట్ అయింది. ప్రజలు కూడా ప్రజల వద్దకే పాలన అనే ప్రోగ్రాం చాలా మంది ఈరోజు మనకు నిజమైన 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిజమైన స్వాతంత్రం వచ్చింది పబ్లిక్. ఈరోజు
ప్రజాపాలన ఏ రోజైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రజాపాలన పెట్టిండో ప్రతి ఒక్కరి నోట్ల కానీ ప్రతి ఒక్కరి మనసులో ఎంత ఆనందం అంటే జనాలు చెప్పుకోలేకపోతున్నారు. ఈరోజు మాకు ఈడ మేము టెంట్ వేసి 10 సంవత్సరాల కింద టెంట్ వేసాం. ఆ 10 సంవత్సరాల కింద పబ్లిక్ కనిపించారు. మళ్ళా ఇదే రోజు పాలన ఏవైతే 6 గ్యారంటీలు అని చెప్పి ఇచ్చారు తప్పకుండా అమలు చేస్తారని భావిస్తున్నాము. లోన్ రాదు, రేషన్ కార్డు రాదు, బిల్డింగ్ రాదు. కారు అంటే మేము ఒకటే అంటున్నాం సార్, ఆ పిల్లలు బాగా లేదు, తల్లి నుండి చిన్న సెకండ్ లైన్లో ఒక కారు కొంటారు. అయితే ఆ కారు 50 లక్షల కారు కరెక్ట్ కాదని కారు కాదు, దయచేసి ఎంక్వైరీ చేయాలి. కారు అందరుంటుంది, రోడ్డు అడగట్టుంటుంది, కారు ఉన్నది. కారు అంటే ఒక సైకిల్ లాంటిది. అవి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బుధవారం రాత్రి టీ గౌరారం కాలనీ మాదిగ జాగృతి సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేర్ల పెద్ద లింగం పేర్ల కుమార్ పాల్గొని మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయులు, ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన సంఘ సంస్కర్త, మహిళా చైతన్యమూర్తి అని ఆయన కొనియాడారు. మనుషులుగా బతుకుతున్నాం. ఎందుకు కారణం అంటే ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు శివుడు 3వ కన్ను తెరిస్తే లోకం అంతమైపోతుంది అని చెప్తారు కదా. 3వ కన్ను అంటే అర్థమైంది అంటే జ్ఞానం. ఆ జ్ఞానం వీళ్ళలో ఉంది కాబట్టి ఈ రోజు 200 సంవత్సరాలు అయిపోయినా కూడా మనం ఎందుకు తెలుసుకుంటాం. ఈ దేశంలోనే కాదు, ఈ భూమి మీద 210 దేశాలు ఉన్నాయి. ప్రతి దేశంలో అంబేద్కర్ బర్త్డేని, అంబేద్కర్ ఫోటోని, అంబేద్కర్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బాబాయ్ ఈ భూమి మీద పుట్టిన మనుషులలో మన జాతి జ్ఞాపకశక్తి ఉండాలంటే చదువు ఉండాలి. జ్ఞాపకశక్తి లేని వాళ్ళందరూ పిచ్చోళ్ళు అంటారు, మమ్మీ అని కూడా తెలుసు. మనం అది అట్లా లేం కాదు. అందుకే వీలైనంత వరకు అంటే ఇలాంటివి పుట్టినరోజులు ఒక స్టెప్ బై స్టెప్ రావడంతో వాళ్ళు అంబేద్కర్ రాగలిగారు. అంబేద్కర్ నుంచి మనం ఇంతమంది చైతన్యమై చదువుకోగలిగినాం. అందుకోసానికి మనకెంతో చైతన్యం తీసుకొచ్చిన మహనీయులు, మన దేవుళ్ళుగా, గొప్ప దేవుళ్ళుగా మనం వాళ్ళను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ తల్లి మన బ్రాహ్మణ్స్ ఆమెను స్కూల్కు, ప్రత్యేకమైన స్కూల్కు పోతుంటే, బడి చెప్పడానికి పోతుంటే అడుగు నీళ్లు మీద చల్లి. బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన జీవిత చరిత్ర కథ కవితకు ఆవిష్కరించిన మంత్రి సీతక్క. ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేస్తామన్న మంత్రి దామోదర రాజనరసింహ. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ పనులకు పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మత్స్యకారుల భద్రతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తున్న ఎంపీ వంగా గీత. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN News.